ఈరోజు మలేరియా స్కీమ్ మీద ఈ దోమల నివారణ ఎట్లా చేయాలని చెప్పేసి మన రవీంద్రరెడ్డి గారు మీకు అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏంటంటే ఈ జిహెచ్ఎంసీ కానీ వ్యవస్థ కానీ చేసేది చేస్తారు, కానీ దాంట్లో కూడా మనం పాత్ర తెలుసుకొని మనం కొంచెం బాధ్యత తీసుకుంటే కొంచెం అరికట్టవచ్చు. ఎందుకంటే ప్రతి ఇట్లా ఇప్పుడు ఈ నీటి వల్ల ఎదురు ఇట్లకైతే తీసుకొచ్చి అంటే ప్రతి ఒక్క కాలే కాదు, ప్రతి కాలంలో ఉన్నది, ప్రతి ఇట్లా ఇంకా ఏదో ఒక దగ్గర కొంత స్టోర్ అయితే కానీ మన జాగ్రత్తలు తీసుకుంటే మనం కొంచెం మనం సేవ్ చేయగలుగుతాం. ఈ వ్యవస్థ అనేది చేస్తున్నారు, ఇప్పుడు పోగొడుతున్నాం, అది ఇంకా పోగొట్టేది తాత్కాలికం. దాంతో దోమలు పోతున్నాం మనం అనుకుంటాం, కానీ పోగు ఒక 5 నిమిషాలు ఆ పొగకి ఎక్కువ దాచుకుంటే మళ్ళీ పొగ వాగానే మళ్ళీ వచ్చేస్తాయి. కాబట్టి ఈ నీటి నిల్వ అనేది ఉండొద్దని చెప్పి సార్ చెప్పాడు. అది ఖచ్చితంగా మనం అందరం పాటిస్తే ఈ దోమ నివారణ చేసుకోవచ్చు. ఈ దోమ అనేది ఇప్పుడు ఎన్నో రోగాలకు మలేరియా కానీ డెంగ్యూ కానీ అంటే ఈ వర్షాకాలం వస్తుంది కాబట్టి ఆ రోగాలు సీజన్ స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పటి నుంచే మనం అలర్ట్ గా ఉండి మన ఇట్లా జాగ్రత్తగా పరిసరాలు జాగ్రత్తగా ఉంచుకుంటే నీటి ఉంచుకుంటే అంటే అన్న చెప్పేది అంటే అందరూ ఏమంటారు చెత్త ఈడ ఉంది, చెత్త వల్ల దోమలు రావంటాడు, నీటి నిల్వ వల్లనే నీరు దోమలు వస్తాయంటారు. కాబట్టి అవన్నీ మనము బాధ్యత తీసుకొని ఎవరి సెల్ఫ్ మన ఇంట్లో మనం పక్కన కూడదు, మనం చేసుకుంటే చాలు. ఎవరింట్లో వాళ్ళు సరిగ్గా చేసుకుంటే ఇది 100% చేయకుండా ఒక 50% వరకు మనం 50-60% వరకు క్యూర్ చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు నాకు అదే చెప్పిన అందరూ మనం పాటిస్తామని చెప్పి నేను ఆశిస్తున్నా. అలాగే ఈ ఇంతకుముందు మనకు ఈ దోమల ఫాగింగ్ అనేది ప్రతి కాలనీకి ఎవ్రీ 50 days ఒకసారి ఉంటుండే. కానీ గత సంవత్సరం లాస్ట్ ఇయర్ ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఒక మిషన్స్ పెట్టి ఐతా డివిజన్ 2 రోజుల మొత్తం క్లోజ్ చేయాలి. ప్రతి కాలనీలలో మనకు ఐతా సర్కిల్ అంటే 4 డివిజన్ ఒక 8 మిషన్లు ఉంటాయి. ఇంతకుముందు ప్రతి డివిజన్ 2 మిషన్లు, 4 డివిజన్ 8 మిషన్లు ఉంటాయి. ఏడో వర్క్ చేయకుండా 8 మిషన్ అనేది ఒక డివిజన్ పనిచేసుకుంటూ 2 రోజులు చేస్తే మొత్తం డివిజన్ మొత్తం కవర్ అవుతుందని చెప్పి లాస్ట్ ఇయర్ ప్లాన్ చేసినాం. అది కరెక్ట్ సక్సెస్ కాలేదు. మళ్ళీ ఈసారి దాన్ని మళ్ళీ దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ తీసుకొచ్చి ఆ కాలనీ వైజ్ మొత్తం డేట్స్ ఫిక్స్ చేసి చేస్తున్నాము. ఎవ్రీ వీక్ ఒకసారి వస్తుంది మనకి. ఇప్పుడు దీనివల్ల మనకి ఎవ్రీ వీక్ వస్తుంది. కానీ ఎంత వచ్చినా ఇంకో చెప్పినట్టు ఆ పొగ వల్ల దోమలది మన కొంచెం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏదైనా దోమలు కొట్టుకున్నా దోమలు కలుస్తున్నాం అంతేగా. కానీ అది కాదు, మనం కూడా జాగ్రత్తలు తీసుకుంటే మనం కూడా ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఇవన్నీ చేస్తున్నారని చెప్పి ఆశిస్తున్నా. మనం ప్రతి వారం ఇప్పుడు దోమల మంది అయితే వస్తుందని చెప్పిండు, వస్తుంది కూడా. ఇంకా మేము ఉంటాం, ఫాలో అప్ చేస్తాం. ఫైలేరియా అంటే లావుగా లెగ్స్ కావడం, ఎలిఫెంటియాసిస్ అంటారు అది. తర్వాత బోధకాలు, తర్వాత వెదర్ ఓపెన్, ఈ 2 రకాలు. మొత్తం 3 రకాల దోమలు, 5 రకాల వ్యాధులు: మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, తర్వాత ఫైలేరియా, వెదర్ ఓపెన్. ఈ 5 రకాలైన వ్యాధులు వస్తున్నాయి. సో ఈ దోమలు అనేవి ఒక్కొక్క మస్కిటో ఒక్కొక్క ప్రాంతంలో పెరుగుతుంటది, అంటే ఒక్కొక్క సోర్స్. ఎగ్జాంపుల్, వర్షాకాలం వచ్చింది అంటే రెయిన్ వాటర్ ఎక్కడైతే నిలబడుతుంటుందో అక్కడ ఒక రకమైన మస్కిటో గుడ్లు పెడుతుంటది. తర్వాత ఇంకొక ఏడిస్ మస్కిటో అంటున్నాం. ఆ ఏడిస్ మస్కిటో వచ్చేసి మనము తయారు చేసిన మ్యాన్ మేడ్ కంటైనర్స్ అంటున్నాం. మ్యాన్ మేడ్ అంటే మనం తయారు చేసిన కంటైనర్స్. ఎగ్జాంపుల్, ఈ కప్పులు, తర్వాత కొబ్బరి బొండాలు, టైర్లు, అంటే మనము యూజ్ చేసి పడేసినవి. అంటే స్మాల్ వాటర్ ఎక్కడైతే నిలబడుతుందో, చెంచాడు వాటర్ ఎక్కడైతే నిలబడుతుందో అక్కడ మస్కిటో ఏంటి అంటే ఏడిస్ మస్కిటో అక్కడ గుడ్లు పెడుతుంది.